నల్గొండ కార్పొరేషన్లో 33వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేగంటి లింగస్వామి అండాలు గౌడ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎవరికైనా ఏ ఆపద వచ్చినా వారిని ఆదుకోవడానికి ఎల్లవేళలా లింగస్వామి ముందుంటారని, అలాంటి వ్యక్తిని పార్టీలో చేరినప్పుడే టికెట్ ఇస్తానని ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. 33వ వార్డు నుంచి పోటీ చేస్తున్న లింగస్వామికి ఓటు వేసి గెలిపించాలని, ప్రజలందరికీ తాను అండగా ఉంటానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో ప్రయాణించాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు మంత్రి సీతక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అండదండలతో పట్టణాభివృద్ధికి మార్గం సుగమంగా ఉంటుందన్నారు. భువనగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ షోలో ఆమె ప్రసంగించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో దాచుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు సీతక్క. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ సిపిఐ కూటమి విజయఢంకా మోగిస్తుందన్నారు మాజీ డీసీసీబీ అధ్యక్షులు కుంభం శ్రీనివాసరెడ్డి. చండూరు మున్సిపాలిటీలో 10కి 10 వార్డులు కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉందన్నారు. చండూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అల్వాల్ 133వ డివిజన్ కార్పొరేటర్ కు చేదు అనుభవం ఎదురైంది. సాయి సూర్య కాలనీలో గుడి సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ వచ్చారు. గుడి రోడ్డును ఇటీవల కార్పొరేటర్ శాంక్షన్ చేయించగా డ్రైనేజ్, ఇతర సమస్యలు పరిష్కరించకుండా రోడ్డును ఎలా వేయిస్తారని స్థానికులు ప్రశ్నించారు. దీంతో ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన టెంకాయ కొట్టకుండానే వెళ్లిపోయారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 10వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కుందోజ్ అనురాధ లవణ్ కాళ్లకు చెప్పులు లేకుండా వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఈల గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే 10వ వార్డులో రోడ్లపై చెత్త లేకుండా కాలువలను శుభ్రం చేస్తారని, 2 రోజుల ఒక్కసారి చెత్త సేకరణ వాహనం వచ్చేలా చేస్తానన్నారు. ఒక్కరోజు కూడా నీటి సమస్య రాకుండా శాశ్వతంగా పరిష్కారం చూపుతామన్నారు. వార్డులో సమస్యలు తెలుసుకోవడం కోసం ఒక ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేస్తారని అన్నారు. తన భర్తను కానిస్టేబుల్ విధుల నుంచి కాంగ్రెస్ నేతలు కక్షపూరితంగా సస్పెండ్ చేయించారని సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమలాపురం గీతాంజలి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్న తనను అన్ని ప్రలోభాలకు గురి చేస్తారని, అయినా తాను అంగీకరించకపోవడంతో కక్షపూరితంగా కొమరవెల్లి పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న తన భర్తను సస్పెండ్ చేయించారని ఆమె ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తన భర్త సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో లాకప్ డెత్ కి గురైన రాజేష్ కుటుంబాన్ని బీజేపీ చీఫ్ రామచంద్రరావు పరామర్శించారు. రాజేష్ మృతి బాధాకరమన్నారు రామచంద్రరావు. దళిత యువతపై పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. రాజేష్ మృతిపై రాష్ట్ర స్థాయిలో బీజేపీ మద్దతు తెలిపి కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో షెడ్యూల్ కులాల రైతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్ప్రేయర్లు, మట్టి పరీక్షా కిట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అందజేశారు. జాతీయ వరి పరిశోధన సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక పథకం ద్వారా వ్యవసాయ ఇన్సెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం నుండి, ఇతర దాతల నుండి రైతులకు అందించే వ్యవసాయ పరికరాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. ప్రతి హిందువు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఒక పథకం ప్రకారం జరుగుతున్న హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారాన్ని ప్రతి హిందువు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆలంపురం గ్రామంలో శ్రీ వెంకటరమణ చారిటబుల్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు కొలనవాడ పెద్దకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భూశాంతి మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగే కుట్రలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు. అత్యంత ప్రాచీన బావికొండపై అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బుద్ధిస్ట్ ప్రొటెక్షన్ మాన్యుమెంట్ కమిటీ విశాఖలో నిరసన తెలిపింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన బౌద్ధ క్షేత్రం వద్ద
ఇమేజ్ నోవేట్ కంపెనీకి ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని ఖండించింది. పురావస్తు శాఖ నిబంధనలను పక్కన పెట్టి నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కమిటీ సభ్యులు నూకరాజు. బౌద్ధ చారిత్రక వారసత్వ సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో చిన్న కాకానిలో ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న అంజుమన్ భూములను వైసీపీ జిల్లా నాయకులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పరిశీలించారు. 2,000 కోట్ల విలువైన అంజుమన్ భూములను ప్రభుత్వం ఐటీ హబ్ పేరుతో ఐటీ కంపెనీలకు ఇవ్వాలని చూస్తోందన్నారు వైసీపీ నేతలు. ప్రైవేట్ వ్యక్తులకు లాంగ్ లీజ్ పేరుతో అంజుమన్ భూములను బయట వ్యక్తులకు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఎన్టీఆర్ జిల్లాలోని 40 మంది మహిళలకు హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో 11వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం కోసం జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరారు మహిళలు. కార్యక్రమానికి వెళ్తున్న మహిళల బస్సును జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్ఐఆర్డీ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాండ్మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. శ్రీ సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే వెంకటప్రసాద్. తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఆలోచనతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో రాబోవు తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారందరికీ శిక్ష తప్పదని టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన బాధ్యుడని అన్నారు. నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ముమ్మాటికి వాస్తవమని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, నిజాలను కాపిపుచ్చి వైసీపీ చేస్తున్న రాద్ధాంతానికి ప్రభుత్వం ఏమాత్రం భయపడదన్నారు. ఆరోగ్యకర జీవనానికి రన్నింగ్, వాకింగ్ ఎంతో ముఖ్యమన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోతంశెట్టి రామరెడ్డి పార్క్ వద్ద కోనసీమ రన్ను ప్రారంభించారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఆధునిక జీవన శైలిలో ఆరోగ్య పరిరక్షణకు రోజులో కొంతసేపు రన్నింగ్, వాకింగ్ తప్పనిసరి అన్నారు ఎమ్మెల్యే. పెద్ద పట్టణాల్లో జరిగే మ్యారథాన్ రన్ కార్యక్రమాన్ని రావులపాలెంలో నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పనిచేస్తుందన్నారు ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్. ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్యానెల్ పనిచేస్తుందని, ఉద్యోగుల సమస్యలను అన్ని తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఓల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి తెలిపామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీర్చేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. తిరుపతిలో సంచలనం రేపిన విద్యార్థి నేతల అపహరణ కేసులో టాలీవుడ్ హీరో మా అధ్యక్షుడు మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నేతలు కిడ్నాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో 3 రోజుల్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. పోలీసుల నోటీసులపై స్పందించిన విష్ణు ఈ నెల 15 తర్వాత విచారణకు వస్తానని తెలిపారు. శివపురాణంపై యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ రచించిన రుద్ర పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసేలా ఇలాంటి పుస్తకం రూపొందించడం చాలా సంతోషంగా ఉందని, నేటి తరానికి ఇలాంటి విలువైన గ్రంథాలు అవసరమని మెగాస్టార్ కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప రచనలు అందించాలని ఆకాంక్షించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవికి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందింది. ఆర్పీఐ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు రావడంతో తార్నాకలోని ఆ పార్టీ కార్యాలయం ముందు సంబరాలు చేసుకున్నారు. పార్టీ ప్రారంభించిన 5 నెలల్లో ఎన్నో విజయాలు సాధించిందని, ఎన్నికల కమిషన్ కూడా పార్టీని గుర్తిస్తూ లేఖను పంపించడం సంతోషంగా ఉందన్నారు పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆర్పీఐ పార్టీ 300 డివిజన్లలో పోటీ చేస్తుందని తెలిపారు. నెల్లూరు కావలిలో క్యాన్సర్ అవగాహన 3K వాక్ నిర్వహించారు. కావలి ఐఎంఏ, సేవియర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్, నలంద విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాన్సర్ అవగాహన ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. క్యాన్సర్పై అవగాహన పెంచుతూ ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తలపై చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ర్యాలీలో వైద్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
16,70,00,000తో చేపడుతున్న నెల్లూరు జిల్లా మూలాపేట వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ నమూనా డిజైన్లను మంత్రులు పరిశీలించారు. నిర్మాణ పనులపై దేవాదాయ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రులు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచాలన్నారు. అనంతరం వేణుగోపాల స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రులు. కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎం కిరణ్మయి కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కోనసీమ జిల్లా అరవపాలెం గ్రామంలో శ్రీ వీరన్నబాబు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ఈ ఉత్సవాలను గ్రామోత్సవంగా నిర్వహిస్తున్న గ్రామస్తులు వీరన్నబాబు గద్దెకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా వీరభద్రుల ఊరేగింపు, గోదావరి నదిలో పవిత్ర స్నానాలు, జమ్మి చెట్టు వద్ద పూజలు వంటి కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సంబరాలకు కేవలం అరవపాలెం నుండే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు భారీగా తరలి వస్తుంటారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తల్లిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన కమిటీ ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వీరమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి కోరుకున్నట్లు తెలిపారు. స్త్రీశక్తి పథకం మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, ఉచిత ప్రయాణ బస్సు ద్వారా మహిళా భక్తులు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకు సందర్శనకు వెళ్తున్నారని అన్నారు. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నంద్యాల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా అటవీ మార్గంలో కాలినడకన వచ్చే భక్తుల భద్రతపై జిల్లా ఎస్పీ సునీల్ షురాన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే కాలినడక మార్గాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షురాన్ స్వయంగా తనిఖీ చేశారు. వెంకటేశ్వరపురం, నాగులూటిగూడెం బేస్ క్యాంపుల వద్ద భక్తులకు అందుతున్న నీరు, ఆహార వసతులను ఆయన పరిశీలించారు. భక్తుల రక్షణ కోసం అటవీ మార్గంలో బాంబ్ డిస్పోజబుల్ టీమ్స్, స్పెషల్ పార్టీ పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని చక్రపురి కాలనీలోని పార్కు స్థలం కబ్జాకు గురైంది. కాలనీవాసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని పార్కు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. 3 ఎకరాల వరకు కబ్జా కోరల్లో ఉన్న భూమిని హైడ్రా అధికారులు రక్షించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ పై కేసు నమోదైంది. అయూబ్ ఖాన్, మొహమ్మద్ ఫరూక్లపై క్రైమ్ నంబర్ 47/2026 నమోదు చేశారు పోలీసులు. వ్యాపార భాగస్వామ్యం పేరుతో 4.70 లక్షల మోసం చేశారని, తిరిగి ఇవ్వకుండా బాధితుడిని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అయూబ్ ఖాన్ పై ఇప్పటికే 79 వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయని, ప్రస్తుతం ఇతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ పై కేసు నమోదైంది. ఫ్లాట్స్ కట్టిస్తామని ప్రజలను మోసం చేసినట్లు కన్స్ట్రక్షన్ పై ఆరోపణలు ఉన్నాయి. 500 మంది నుంచి 270 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో కన్స్ట్రక్షన్ యజమాని అజయ్తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కన్స్ట్రక్షన్ కంపెనీపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో 100 మంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకులో 2 యువకులు దొంగతనానికి ప్రయత్నించారు. సిబ్బంది విధులకు హాజరయ్యేసరికి బ్యాంకు వెనుక భాగంలో కిటికీ తెరిచి ఉండడం గమనించిన బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. కిల్లి వెంకట్రావు, దుర్యోధన, భుజంగారావు, శారద మరియు బెందాలం ఉమా మొత్తం 5 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. బీరువాలు బద్దలు కొట్టి మొత్తం 15 తులాల బంగారం, 3 కేజీల వెండి, ₹1,00,000 నగదు దోచుకెళ్లారు దుండగులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వరుస దొంగతనాలతో దొంగలు హల్చల్ చేస్తున్నారు. మొన్న ట్రంక్ రోడ్లో 2 దొంగతనాలు మరొక ముందే నేడు శ్రీరామ్ నగర్ లో ఓ ఇంటి తాళాలు పగులగొట్టి ₹1,50,000 నగదు, 2 సవర్ల బంగారం, 1/2 కేజీ వెండి దుండగులు దోచుకెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుతో క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం వల్లే వరుస దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లోని ఓ జ్యువెలరీ షాప్ లో ఉంగరాల బాక్స్ తో పరారయ్యాడు దొంగ. ఆచార్య జ్యువెలరీ షాప్ యజమాని భోజనం చేసేందుకు లోనికి వెళ్లగా అదే అదునుగా భావించి షాప్ లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి డిస్ప్లేలోని ఉంగరాల బాక్స్ ని సంచిలో పెట్టుకుని వెళ్లిపోయాడు. అయితే చోరీ చేసి వెళ్తున్న సమయంలో షాప్ యజమాని భార్య బాక్స్ ఎత్తుకెళ్తున్న దొంగ వెంట పరుగులు పెట్టింది. కానీ తప్పించుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.